మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు ప్రముఖ పత్రికల్లో వచ్చిన న్యూస్ని తెలుసుకుందాం. పెన్షనర్లకు శుభవార్త, సంతోషంలో పెన్షనర్లు. ఇక మ్యాటర్లోకి వెళ్తే, రెండో నేషనల్ జ్యుడిషియల్ పే కమిషన్ సిఫార్సులను అమలు చేయని 16 రాష్ట్రాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు ఆగస్టు 23న స్వయంగా కోర్టుకు హాజరు కావాలని సమన్లు ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ కేసుపై తదుపరి విచారణ చేపట్టింది. కోర్టు సహాయకునిగా అమికస్ క్యూరీ వ్యవహరిస్తున్న న్యాయవాది కె పరమేశ్వర్ ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. పదవీ విరమణ పొందిన జ్యుడిషియల్ అధికారులకు పే కమిషన్ సిఫార్సుల మేరకు పింఛను బకాయిలు, ఇతర ప్రయోజనాలు కల్పించడంలో ఈ రాష్ట్రాల అలసత్వం, వివిధ భత్యాలపై మూలం వద్ద పన్ను మినహాయింపులపై అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఈ పనిని ఇప్పుడెలా చేయించాలో మాకు తెలుసు, ప్రమాణపత్రం దాఖలు చేయకపోతే ప్రధాన కార్యదర్శి హాజరు కావాలని మేము చెప్పినంత మాత్రాన అది దాఖలు కాదు. మేము వారిని జైలుకు పంపడం లేదు. వారు ఇక్కడకు వస్తే ప్రమాణపత్రం కూడా వస్తుంది. 7 అవకాశాలు ఇచ్చిన పూర్తి స్థాయిలో అమలు చేయడంలో అనేక రాష్ట్రాలు విఫలమయ్యాయి. ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక కార్యదర్శులు వ్యక్తిగతంగా రాకపోతే ధిక్కరణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం హెచ్చరించింది. సమన్లు జారీ అయిన వాటిలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిషా, కేరళ, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సహా 16 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేయడం జరిగింది. ఆగస్టు 23న స్వయంగా విచారణకు హాజరు కావాలి అని చెప్పడం జరిగింది. మన ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదాలండి. మన ఛానల్లో మ్యాక్సిమం జెన్యూన్ ఇన్ఫర్మేషనే షేర్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్లో కొన్ని వాటిల్లో ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో జెన్యూన్గా ఉంటుంది. మన ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదన్నా వీడియో సెండ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మన న్యూస్ని ప్రముఖ వార్తాపత్రికలో వచ్చిన న్యూస్ని మీతో షేర్ చేయడం జరుగుతుంది. షేర్ చేశాను. కొంతమందికి ఈ వార్త తెలిసిందే, కానీ కొంతమంది న్యూస్ పేపర్ చదివే అలవాటు లేని వాళ్ళు మిస్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఎందుకు ఇవి మాకు తెలుసు కదా అని. తెలిసిన వాళ్ళు ఓకే అండి, తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం వాళ్ళకు ఉపయోగపడుతుందని వాళ్ళు తెలుసుకుంటారని ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.